ఆత్మాభిషేకము ఆనందానిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా పశువుగా రక్తాభిషేకము రక్తవర్ణుడై ప్రేమాభిషేకము పగటి వేళలో మేఘాభిషేకము మేఘాసీనుడై మహిమాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా మారానీలతో మధురాభిషేకము కానా విందులో జీవాభిషేకము ఆకలి బాధలో మన్నాభిషేకము ధన్యత కొండపై వాక్యాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా. లోక స్నేహం మనకు మంచిది కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మనల్ని మనం ఆలోచించుకుంటూ మనల్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఏ స్థితిలో మనం ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం లోకం చూస్తే మహా భయంకరంగా ఉంది. భయంకర పరిస్థితులు మనం జీవిస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్థితిలో మనం ఎలా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఎలా నడుస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, దేవుని మనం ఎలా వెల్లడి చేస్తున్నాము, దేవుని క్రియలు మనం ఎలా చూపిస్తున్నాము, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ దేవుడు ఆత్మ కార్యములు చేసే దేవుడు, ఆత్మ తండ్రి మనతో మాట్లాడేది ఏంటి, మన హృదయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. లోకంలో మనం ఎలా జీవిస్తున్నాము, క్రీస్తు ప్రేమను ఎలా చాటుతున్నాము, ఆయన ప్రేమను మనము మరి అనేక మందికి పంచుతున్నామా లేక వ్యర్థం చేస్తున్నామా, మన పనులను బట్టి మన క్రియలను బట్టి మనం చేస్తున్న మరి అపరాధములను బట్టి లేక వ్యతిరేక శక్తులను బట్టి వ్యతిరేక పనులను బట్టి దేవుని నామాన్ని మనం అవమానపరుస్తున్నామా లేక దేవుని నామాన్ని మనం ఘనపరుస్తున్నామా ఆలోచించవలసిన వారమని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, ప్రియ సంగమా, నిరాశపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ దగ్గర దిగివచ్చేవాడు ఆయన, నీ దగ్గరకు వచ్చి నిన్ను లాలించేవాడు, నిన్ను ప్రేమించేవాడు దేవాతి దేవుడై ఉన్నారు కనుక ఆయన మాటలు మనం లోబడి ఆయన మాటలు మనం విని ఆయనలో మనం నడుచుకుంటూ ఆయన చెప్పిన విధంగా మనం జీవిస్తే ఆయన ఆశీర్వాదం చూస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఈ రోజున దేవుడు వాక్యం మనం సెలవిచ్చేది ఏంటంటే కనిపెట్టాలి. మనము ఆయన పాదాల దగ్గర కనిపెట్టాలి. ఇస్సాకు కనిపెట్టాడు, గెరారులో ఆయన కనిపెట్టాడు. ఆ గెరారు దేశంలో కనిపెట్టినప్పుడు దేవుడు దిగి వచ్చాడు, మాట్లాడాడు. నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. అనేకమైన జనములకు ప్రభు నిన్ను నీ జనములు ఆశీర్వదింపబడేవారిని చేస్తున్నట్టు దేవుడు మనల్ని ఆశీర్వదించేవారిగా చేస్తాడు. కానీ మనల్ని ఒకరిని ఆశీర్వదించేవారుగా దేవుడు మనం పెడతానంటున్నాడు. కనుక ఆ ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే దేవుని మాట మనం వినాలి, దేవునికి మనం లోబడి ఉండాలి, సమస్తం విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. మన నోటి ద్వారా పాపం ఉండకూడదు, కంటిలో పాపం ఉండకూడదు, మన మాటలాడే మాట ద్వారా పాపం యూనిట్ ద్వారా మాట. ఈ రోజుల్లో మనం చూస్తే భయంకరమైన రోజుల్లో ఎవరు నమ్మాలో కూడా తెలియని పరిస్థితులు మన ప్రక్కన ఉన్న వారి మనం మోసం చేసే పరిస్థితులు మనం ఉన్నాం. నమ్మించి మోసం చేసి మన వారే, మనం ఎవరిని నమ్ముతామో మనం ఎవరైతే మనకు ఇష్టమైన వారు అనుకుంటామో, ఎవరైతే ఇదే మన ప్రాణం అనుకుంటామో వారే మనల్ని మోసం చేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఏది మంచి ఏది చెడు, ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యమే సరైనది. దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది, దేవుని వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది, దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఇలాంటి మోసాల్లోంచి బయటపడేది, ఇలాంటి మోసాల్లోంచి మనల్ని బయటకు లాగేది కూడా దేవుని వాక్యమై ఉంది. కనుక వాక్యాన్ని మనం చదవాలి, వాక్యం ద్వారా మనం జీవించాలి, వాక్యానుసారం మనం నడుచుకోవాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దాన పుత్రుని ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు ద్వారా దేవుడు జనాంగాన్ని నింపివేశారు, ఇస్సాకును ఆశీర్వదించాడు దేవుడు అతని. అందుకే అంటున్నాడు, దేవుని పక్షముగా మనం ఉండి దేవుని నీడలో మనం ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతని నీతిగా ఎంచబడును. అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్లు నడిచాడో అదే ఆశీర్వాదమును, అదే అంతస్తును, అదే దీవెనలు ఇస్సాకు కూడా దేవుడు ఇచ్చారని వాస్తుంది. ఆ ఇస్సాకు కూడా అలాగనే దేవుని మాటకు లోబడి నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళొద్దంటే వెళ్ళలేదు, ఇక్కడే నివాసం చేయంటే ఇక్కడే నివాసం చేశాడు. ఈ గెరారులోనే ఉన్నమాట ఆ గెరారులోనే ఉన్నాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకును బహుగా ఆశీర్వదించారు. నూరంతల ఫలమటండి, ఒక విత్తనం వేస్తే నూరంతల ఫలం ఇచ్చే అంత ఆశీర్వాదము ఇస్సాకుకు దేవుడిచ్చాడే. ఈ రోజున మనకు కూడా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఏది జరగాలని ఆశపడుతున్నామో, మన బ్రతుకుల్లో ఏమి కావాలనుకుంటున్నామో, మరి మానవులుగా మనం జీవిస్తున్నాము. కనుక ఎట్టి ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావు, ఎట్టి దీవులతో నింపబడాలని మనం కోరుకుంటున్నావు, అవి ఈ రోజున దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా దేవుడు మన జీవితాలు చెయ్యబోతున్నారు. అది ఖచ్చితంగా దేవుడు చేసేవారై ఉన్నారు. అడగండి, అడిగి పొందుకోండి. అడిగితే సమస్తము చేయగల దేవుడు ఆయన. నువ్వు ఏదడిని ఇచ్చివేయనో తండ్రి, నువ్వు ఏదడిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఏది ఇది అదని లేదు. ఆయనకేమి ఇది ఏంటి, ఇదే అడగండి, ఇదే చేస్తానన్న నిబంధనలు ఏమీ లేవండి. నువ్వేది అడిగిన ఇస్తాడు, ఎలాంటిది అడిగిన ఇస్తాడు ఆయన. ఎప్పుడంటే ఆయనకు మనం నమ్మకంగా జీవించి, ఆయనను మన సన్నిధిలో కనిపెట్టి, ఆయన పాదాల దగ్గర మొర్ర పెట్టి, ఆయన విజ్ఞాపన చేసుకుని, దేవుని నామములు మనం ఎదుగుతూ, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన చెప్పింది చేస్తూ మనం నడిచినప్పుడు తప్పక దేవుడు మన కార్యాలు చేసేవాడయ్యాడని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు. అందుకే ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఇస్సాకు దేవునికి లోబడ్డాడో, దేవుని మాట విన్నాడో, విన్న ఇస్సాకు ఆ దేశంలో నివాసం చేస్తున్నప్పుడు ఆ దేశంలోనే, ఆ పరాయి దేశంలోనే, ఆ పరాయి రాజు కంటిలోనే దేవుడు ఏం చేశాడండి, ఇస్సాకును అభివృద్ధిలోని తీసుకొచ్చి చక్కని ఆశీర్వాదాలు నింపి బహుబలముగా క్రమక్రమంగా గొప్పవాడయ్యేంత వరకు, మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు ఆయన అభివృద్ధి చేస్తూ వచ్చాడు. ఇది చూచిన ఆ రాజుకి ఏం కలిగిందండి, అసూయ కలిగిందంటండి. అబీమెలెకు అప్పుడు అసూయ కలిగేమన్నాడు, నీవు బహుబలము గలవాడు గనుక నా యొద్ద నుండి వెళ్ళిపొమ్ము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు అసూయ పడేలాగా దేవుడు మనల్ని దీవిస్తాడండి. మనం ఎవరైతే మనం వద్దనుకుంటున్నారో, ఎవరైతే మనల్ని కాదనుకుంటున్నారో, ఎవరైతే మనల్ని పక్కన పెట్టేస్తున్నారో, ఎవరైతే మనల్ని హీనంగా చూస్తున్నారో, ఎవరైతే మనల్ని తక్కువగా చూస్తున్నారో, వారందరి మధ్యనే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని గొప్పవారిగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అబీమెలెకైతే దేవుడు వద్దనుకుని, ఆ అబీమెలెకు పరాయి దేశంలో పరాయి రాజు ఎదురుగా ఇస్సాకును దీవించేటప్పటికి అతనికి ఏం కలిగిందండి, అసూయ కలిగి అంటున్నాడు, బహుబలము గలవాడవై ఉన్నావని నీవు నేను ఎరుగుదును గనక ఇక నువ్వు ఎక్కడి నుంచి నా దగ్గర నువ్వు ఉండొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నాడు. అలాంటి స్థితి దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మన పగవారు చూచి పక్కపక్క నవ్వే స్థితి దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే పగవారు మనల్ని చూసి ఏడుస్తూ ఉంటారు, అసూయ పడుతుంటారు, మనల్ని కిట్టిన వారు మనల్ని చూసి చాలా వేదన పడుతుంటారు. వాళ్ళందరూ సిగ్గుపడులాగన,
వాళ్ళందరూ సిగ్గుపడిలాగిన దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ వాక్యమును విని ఎవరైతే ధ్యానిస్తారో, ఈ వాక్యమును మనసులో పెట్టుకుంటారో వారందరినీ దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఆయన నీడలో ఉండి, ఆయన సన్నిధిలో ఉండి, ఆయన పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఆశీర్వాదములకు కర్తగా మనల్ని మార్చబోతున్నాడు ఆయన. అబ్రహామును దీవించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను దీవించబోతున్నాడు. దీవెనల వర్షం మన మీద కుమ్మరించబోతున్నాడు. కనుక ప్రియ సంగమా, ప్రియ సహోదరుల, మనము చింతించవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, ఏమీ లేదని నిరాశపడవలసిన అవసరం లేదు. దేవుని వైపు చూద్దాము. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, దేవుని కలిగి ఉంటామో, దేవుని మీద ఆధారపడి ఉంటామో, దేవా నీవే దిక్కని ఆయనకు మనం అప్పగించుకుంటాము, అప్పుడు మన కార్యములన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన భారం అంతా ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు కదా. నిశ్చయముగా నీ భారము నేను భరిస్తున్నాను, నీ రోగముల మీద వేసుకున్నాను అంటున్నాడు ఆయన శిలువ మీద ఉండి. మన కొరకు ఇంత ప్రయాసపడిన తండ్రి, మన కొరకు ఇంత శ్రమపడిన తండ్రి, మన భారమంతా ఆయన మీద వేసుకున్న తండ్రి, మన శ్రమలన్నీ ఆయన మీద వేసుకుని, మన రోగాలన్నీ ఆయన మీద వేసుకుని, మనము మోయవలసిన భారం అంతా ఆయన మోస్తూ మనకు బదులుగా ఆయన బలైపోయారే. అంత గొప్ప తండ్రిని కలిగి ఉన్న మనము ఈ సమస్యలు మనకు ఒక లెక్క, ఈ బాధలు ఒక లెక్క, ఈ అనారోగ్యాలు ఒక లెక్క, వాటన్నింటిని తీసివేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. సమస్తము తీసివేయగల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు శక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు అయ్యుండి మన మధ్యకు దిగి వచ్చాడు. ఆయన మహిమ మన మధ్యన ఉంది, ఆయన కాంతి మన మధ్య ఉంది, ఆయన ఆశీర్వాదం మన మధ్యన ఉంది, ఆయన ఆత్మశక్తి మన మధ్యన అల్లాడుచు ఉన్నది కనుక ఆత్మ దేవుడు ఆత్మ కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక అట్టి తండ్రిని కలిగి ఉన్న మనం ధన్యులమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రములని దేవుని స్తుతించవలసిన వారమైన ఎన్నో గండాల నుంచి తప్పించిన దేవుడు, ఎన్నో ఇబ్బందులను తప్పించిన దేవుడు, ఎన్నో శోధనలు తప్పించిన దేవుడు, మన జీవితంలో అడుగడుగున వస్తున్న ప్రతి సమస్య నుంచి తీసివేసి మనం తప్పించిన దేవుడు ఆయన. మనల్ని బలపరచలేరా, మనల్ని కాపాడలేరా? ఆయన నిరీక్షణ మనం కలిగిన వారమే ముందుకు సాగాలని ఈ రోజున ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కనుక మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉన్నారు. మన పక్షంగా పోరాడగలవాడు ఆయనే, నీ పక్షంగా యుద్ధం చేయగలవాడు కూడా ఆయనే. కనుక మనం ఏం చేయాలి? మన అడుగు ముందుకే వేయాలి. మనం ముందుకే ఒక అడుగు వేసి మనం ముందుకే సాగవలసిన వారమై ఉన్నాం, వెనక్కి చూడవలసిన వారమే మనం. ఎందుకంటే ముందున్న యేసు వైపే మన గురి, ముందున్న దేవుని వైపే మన గురి కనుక వెనకున్న వాటి వైపు కాదు, వెనకున్న వాటి వైపు మనం చూడవలసిన అవసరం లేదని దేవుని వాక్యం సెలవుస్తుంది. కనుక మన దేవుని ముందు పెట్టుకుని దేవుని వైపుకు చూస్తూ దేవునిలో మనం సాగుతూ మనం ముందుకు వెళ్ళినప్పుడు తప్పక దేవుడు నడిపించేవారై అన్నారు, మనం దాటించేవారై. ఇశ్రాయేలుతో దేవుడు అంటున్నాడు కదా, మీరు ఊరికని నిలిచుండి చూడండి. ఇప్పుడు చూసిన ఐగుప్తులకి ఎప్పటికీ మీరు చూడరన్న. హల్లెలూయా. అలాగనే జరిగింది. వారు ఊరికనే నిలిచుండి చూచారు. ఐగుప్తీయులందరూ ఆ సముద్రంలో మునిగిపోయారు. ఎందుకంటే మరి ఇక ముందు మీరు చూడరని దేవుడు చెప్పాడు. వారు ఎప్పుడైతే సముద్రంలో మునిగిపోయారు, మరి కనబడతారా వారు? మళ్ళా వారు కనబడతారా? ఐగుప్తు పరివారం కనబడుతుందా? కనబడదు కదా. అందుకే దేవుడు చెప్పాడు, మీరు ఊరికనే నిలిచుండి చూడండి. ఇప్పుడు చూచిన ఐగుప్తులు మీరు ఎందుకే చూడరు అన్నాడు. చూడకుండానే వారు పోయారు. కనుక దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన ఊరికనే నిలిచుండి ఆయన సమక్షంలో మనము అలాగ కనిపెట్టి చూడగలిగితే తప్పక దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా అండి? ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మనం నిలిచి చూడాలి. నిలిచి చూసినప్పుడు గొప్ప కార్యాలను పొందుకుంటాం, అద్భుతాలు మనం చూడగలుగుతాం. మన జీవితాలు జరగట్లేదు అనుకున్న వాటిని కూడా జరిగించగలవాడు ఆయన. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కార్యం నా పట్ల జరగట్లేదండి, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నానండి, ఈ అంశం నెరవేరట్లేదండి, ఎన్నో విజ్ఞాపనలు చేస్తున్నానండి, జరగట్లేదు అనుకుంటున్నావేమో. ఇప్పుడే అనుకూల సమయం, దేవుడు ఇప్పుడే చేయబోతున్నాడేమో. హల్లెలూయా. ఇప్పుడే నీ మార్గాన్ని తెరవబోతున్నాడేమో దేవుడు. హల్లెలూయా. ఇప్పుడే నీ మార్గాన్ని ఆయన వేయబోతున్నాడేమో, నీ కట్లు విప్పుతున్నాడేమో. మనము ఆలోచించి తప్పక దేవుడు కార్యం చేశాడు. ఎప్పటి నుంచో జరిగిన కార్యములు కూడా దేవుడు ఇప్పుడే జరిగించబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన సమస్తము సాధ్యం చేసే దేవుడు ఆయన. నీ కన్నీటిని చూచి ఊరుకునే దేవుడు కాదు ఆయన. నీ ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించి జవాబిచ్చే దేవుడు ఆయన. ఆయన నోరుండి మాట్లాడలేనివాడు కాదు, ఆయన చెవులుండి వినలేనివాడు కాదు, ఆయన చూపుండి కళ్ళుండి చూడలేనివాడు కాదు. ఆయన సమస్తము చూస్తున్న దేవుడు ఆయన, సమస్తము వింటున్న దేవుడు ఆయన, మాట్లాడగల దేవుడు, కనబడగల దేవుడు, దర్శనమిచ్చే దేవుడు, మనల్ని ఆనుకునే దేవుడు అయి ఉన్నాడు. కనుక అట్టి దేవుడు కలిగి ఉన్న మనము చాలా ధన్యులమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియబిడ, ప్రియ సంగమ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని వైపుకు చూడండి. దేవుడు తప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలును
గండము దాటించిన దేవుడు. దండమన్నారంటే ఇశ్రాయేలు, ఎందుకంటే ఆ సముద్రాన్ని వారు ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లు ముందేమో సముద్రం ఉంది, వెనకేమో ఐగుప్తు పరివారం తమురుతూ వస్తుంది. అయినప్పటికీ ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడాడు, మీరు భయపడకండి, ఓరకనే నిలిచిండి చూడండి అన్నాడు. ఆ దేవుని మాటను పట్టుకుని వారు ఎలాగని చూచినప్పుడు అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. సముద్రం పాయలుగా మారడం చూశారు. మరి 6 నెలల మీద నడిచి వెళ్ళారని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక అలాంటి బ్రతుకుల దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. అలాంటి ఆశ్చర్యాలు మన జీవితాలు చేయబోతున్నాడు. మీరందరూ ఈ మరి దేవుని మాటలు వింటున్న మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఏదో ఒక రోజున దేవుడు నా పట్ల ఈ కార్యం చేస్తాడండి అని మీరే గొప్ప సాక్షులుగా నిలబడబోతున్నారు. హల్లెలూయా. దేవుడు నిలుపుకుంటూ ఉన్నాడు. అందరి బట్టి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, మన పట్ల గొప్ప కార్యములు చేసే దేవుడు మన పక్షంగా ఉన్నారు కనుక భయపడవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదములకు కర్త ఆయన. ఇస్సాకును దీవించిన దేవుడు మన జీవితం మనల్ని కూడా దీవించబోతూ ఉన్నాడు. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. వాళ్ళు మరి గొప్పవాడు అవటానికి మిక్కిలిగా మరి క్రమక్రమంగా అభివృద్ధిలోనికి తీసుకొచ్చిన దేవుడు మన జీవితంలో కూడా క్రమక్రమంగా అభివృద్ధిలోనికి నడిపించబోతూ ఉన్నాడు. కనుక మనం నిరీక్షణ కలిగిన వారమే, దేవుని యందు భయం కలిగిన వారమే, భక్తి కలిగిన వారమే కనిపెట్టి చూసినప్పుడు మన జీవితాలు దేవుడు అద్భుతాలు చేస్తాడు. మనకి వివాహం కలగట్లేదని బాధపడుతున్నారా? వివాహములు చేయగల దేవుడు ఆయన. విజయం లేదని బాధపడుతున్నారా? విజయం ఇచ్చే దేవుడు ఆయన. మరి ఉద్యోగములు లేవని నిరాశపడుతున్నారా? తప్పక దేవుడు మీ ఉద్యోగములు ఏర్పాటు చేయబోతున్నాడు దేవుడు. అదే మరి జీవితాలు ఏమి లేవనుకుంటున్నారు? రుణాలతో బాధపడుతున్నారా? వ్యాధి బాధలతో బాధపడుతున్నారా? కష్టాల్లో మునిగిపోతున్నారా? శ్రమల్లో శోధనలో ఉన్నారా? కుటుంబంలో శాంతి లేదా? సమాధానం లేదా? భార్య భర్తల మీద సఖ్యత లేదా? మరి తాగుబోతు భర్తలతో విసిగిపోతున్నారా? వీటన్నింటి చూస్తున్న దేవుడు, అమ్మా ఈ రోజున మీరు ప్రార్థించండి, మరి దేవుని దగ్గర మొర్ర పెట్టండి, కనిపెట్టండి. మీ బంధకాల నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడే దేవుడు గొప్ప కార్యములు మీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్యాలు చూడబోతున్నాడు. మీరు చూడబోతున్నారు. ఇదే విషయాన్ని త్వరలో మీరు సాక్ష్యముగా చెప్పబోతున్నారు. హల్లెలూయా. 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 దేవుడు గొప్ప దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, ఈ రోజున మనల్ని రక్షించిన దేవుడు, మన కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. ఆయన మనలా తిరిగి రానయ్యున్నాడు. పెండ్లి కుమారుడుగా ఆయన రానయ్యున్నాడు. పెండ్లి కుమార్తెలుగా మనల్ని సిద్ధపరచనయ్యున్నాడు. కనుక మనము కూడా ఏమవ్వాలి? సిద్ధపడాలి. పెండ్లి కుమార్తె అంతస్తులోనికి మనం సిద్ధపడి ఆయన రాక కొరకు ఎదురు చూస్తే ఈరోజు రేపు రాకడ. ఎందుకంటే ఆయన ఇంకా అతి సమీపంగా ఉంది రాకడ. ఈ క్షణమే రావచ్చు. ఎప్పుడు వచ్చినా ఆయనతో పాటు వెళ్ళగలే మరి సిద్ధపాటు మనకు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక మరి అలా ప్రార్థనాపూర్వకంగా రాకడకు సిద్ధపడిన వారమే ఇప్పుడే దేవుడు మన దగ్గరికి వస్తే ఆయనతో పాటు వెళ్ళే ధన్యత దేవుడు మన దయచేయను గాక. ఎందుకంటే మరి దేవుని కలిగి ఉన్న మనము, దేవునిలో సాగుతున్న మనము మరి కుడికి కానీ ఎడమ కానీ తప్పిపోకుండా మరి మనం ముందుకే సాగవలసిన వారం అన్నామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడుగా. ప్రక్కకు మనం చూడొద్దు, వెనకకు మనం చూడొద్దు, మరి జారిపోకుండా పడిపోకుండా మరి లోకంలో మనం కలిసిపోకుండా లోకానికి మనం వేరుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. మన జీవితంలో వేరుగా ఉండాలి, మన బ్రతుకులు వేరుగా ఉండాలి. లోకంలో మనం ఉంటాము కానీ లోకం మనలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అలాంటి స్థితి కలిగి లోకంలో మనం ఉన్న లోకాన్ని మనలో రానివ్వకుండా మనం దేవునిలో మనం ఉండగలిగితే దేవుడు గొప్ప కార్యములు మన పట్ల చేయగలవారే ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ జనాంగమా, దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకుని ఆయన చెప్పింది మనం ఆలకించి ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకోగలిగితే దేవుడు ఎంత అద్భుతాలని మన పక్షంగా చేయవలసిన వారే ఉన్నారని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు రెబ్కా జీవితంలో చేస్తున్న దేవుడు మన జీవితంలో కూడా దేవుడు చేయబోతూ ఉన్నారు. చక్కని కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు, చక్కని ఆశీర్వాదం వారికి ఇచ్చారు, చక్కని ప్రేమను వారి మధ్యన పెట్టాడు దేవుడు. దేవుని ఎళ్ళ ప్రేమ కలిగిన వారి ప్రార్థనాపరులుగా, ధ్యానపరులుగా దేవుని సందులో వారు నిత్యం ఉన్నారు కనుక వారి కుటుంబాన్ని దేవుడు వెలిగించాడు. మరి లోకంలో వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాడు, ఆశీర్వాదంలో కారణంగా చేశాడు. మరి ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటూ ఉంటుంది. అతను మరి అబ్రహాము తవ్విన బావులను మళ్ళా తవ్వితే అక్కడ మళ్ళా నీరు మరి పడిందని, జలలు పడ్డాయని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు అంతగా ఇస్సాకును ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఆయన ఎక్కడ చేయి పడితే అక్కడ ఆశీర్వాదం, ఎక్కడ ఆయన పని చేస్తే అక్కడ ఆశీర్వాదం. విత్తనం వేశాడు, ఆశీర్వదింపబడ్డాడు. బావిలు తవ్వించాడు, మరి నీళ్లు పడ్డాయి, ఊటలు జల్లగా నీళ్లు పడ్డాయి. అక్కడ కూడా వారికి గొడవలు వచ్చేసాయి. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించే మనుషులను ఆపడానికి మనుషుల తరము కాదు. నిన్ను ఆశీర్వదించాలని ఆలోచించి నిన్ను ఆశీర్వదించడం దేవుడు మొదలు పెడితే
ఆ ఆశీర్వాదంలో ఆపు చేయడం ఏ మనుషుల తరము కాదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని ఆశీర్వదించే వాళ్ళు మనుషులు పాడు చేయలేరు కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని చూస్తున్నాడు. జనాంగ ప్రభు ఈ వాక్యం వింటున్న వారందరూ దేవుడు ఆశీర్వదించాలని చూస్తున్నాడు, మరి బలపరచాలని చూస్తున్నాడు. మరి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కనుక మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించిన కొలది ఏ మనుషులు మనల్ని ఏమీ చేయలేని వాక్యం సెలవిస్తుంది. లోకం వైపు చూడకండి, మనుషుల వైపు చూడకండి, మిమ్మల్ని పుట్టించిన మిమ్మల్ని కలిగి చేసిన దేవుని వైపుకు చూడండి. దేవుడే సమస్తమును మనం చేయగల దేవుడు, సమస్త ఆశీర్వాదాలు కుమ్మరించగల దేవుడు, సమాధానం ఇవ్వగల దేవుడు, మనల్ని బలపరచగల దేవుడు, మనల్ని నడిపించగల దేవుడు ఆయనే ఉన్నాడు కనుక చక్కని మార్గం వేసి మనల్ని నడిపించేవారు ఆయన కనుక ఆయన వైపే చూద్దాం. ఈ దేవుని వాక్యాన్ని మనం చూస్తే యెహోవా జీవితంలో దేవుడు చేసిన మేలు మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. నిరీక్షించాలి, ఎదురు చూడాలి, విశ్వసించాలి, ప్రార్థించాలి. ప్రార్థనా జీవితం కలిగిన వారమే, నమ్మకం కలిగిన వారు మనం జీవించినప్పుడు ఆయన చేసే అద్భుతాలు మన జీవితాలు చూస్తామని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. యెహోవాకు 20 సంవత్సరాలు ఎదురు చూచాడు, ప్రార్థించాడు, సంతాన భాగ్యాన్ని పొందుకున్నాడు. సంతానం లేని వారు ఎవరైనా ఉంటే ప్రార్థించండి, ప్రార్థించండి. దేవుడు ఇవ్వగలవాడే ఉన్నాడు. ఇప్పుడే మీకు గర్భంలో తెరిచేవాడే ఉన్నాడు. మన గర్భదోషం పరిహారం చేసేవాడే ఉన్నాడు కనుక సంతానం లేదని బాధపడుతున్నారేమో, సంతానం లేదని దిగులు చెందుతున్నారేమో, భయపడకండి, దిగులు పెంచకండి, వేదన పడకండి. ప్రభుని అడగండి, ఆయన అడిగి తీర్చే దేవుడు. అబ్రహాము అడగగా ఇచ్చిన దేవుడు, యెహోవాకు అడగగా ఇచ్చిన దేవుడు, ఎంతోమంది ప్రార్థించకిస్తున్న దేవుడు. ఈ రోజున మీ మొర కూడా దేవుడు వింటున్నాడు. మీ గర్భంలో ఆయన తెరవబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదింపబడుతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వాదంలో కత్తగా దేవుడు మార్చబోతున్నాడు కనుక అటు దీవెనిస్తున్న దేవుని వైపుకు చూద్దాం, దేవుడినే కొనియాడదాము. మనల్ని ప్రాణం పెట్టిన దేవుని వైపుకు చూసి దేవుడి నిత్యము మనము ఆయన అసలు విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు చూస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగన రేపుగా జీవితంలో, ఇసాగు జీవితంలో దేవుడు చేస్తున్న మేళ్ళని బట్టి మరి దేవుడు ఎన్నో అద్భుతాలు వారి జీవితాలు చేస్తే వారు కూడా దేవునికి విధేయతలై విశ్వాసం కలిగిన వారు జీవించారు. మనము కూడా అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మరి ఈ రోజున ఈ మాటల ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు కనుక ఎవరికైతే ఈ వాక్యము మరి తాకిందో, ఎవరిని బలపరుస్తుందో మరి వారందరూ దేవుని నమ్మకము కలిగిన వారే, దేవుడు నాకు చేస్తాడన్న విశ్వాసము కలిగిన వారే, తప్పగా దేవుని పట్ల అద్భుతం చేస్తాడన్న నిరీక్షణ కలిగిన వారే మన దేవుని దగ్గర ఎదురు చూస్తే ఆయన చేస్తే గొప్ప అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, ఆయన ఇచ్చే గొప్ప దీవెలు మనం పొందుకుంటాం. తప్పకుండా మనం దేవుని యొక్క మేలును మనం పొందుకొని ఆయన గొప్ప సాక్షులుగా ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రియ సంగమా, దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. నువ్వు విత్తనం వేస్తే నేను ఆశీర్వదింపబోతున్నాడు, నువ్వు ఉద్యోగం ఇచ్చి నేను ఆశీర్వదింపబోతున్నాను, సంతానం ఇచ్చి ఆశీర్వదింపబోతున్నాను. ఈ వివాహం జరగట్లేదా, మంచి వివాహం జరిగించి నేను ఆశీర్వదింపబోతున్నాడు. ఆయన మీ కుటుంబంలో శాంతినిచ్చి సమాధానం ఇచ్చి మిమ్మల్ని అందరినీ బలపరచబోతున్నాడు. దేవుడు అన్నీ పోగొట్టుకున్నావా, యోబు వలె రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చి నేను బలపరచబోతున్నాడు. ఆయన ఇదిగో యోబు మరి పోగొట్టుకుంటే దేవుడు నూరంతలుగా మరి రెండంతా ఆశీర్వదించినట్లుగా ఈ రోజున నీవు ఏదైనా పోగొట్టుకుంటే, మీ కుటుంబాలు ఏదైనా మీరు పోగొట్టుకుంటే, మీరు ఏదైనా లేని వారు మీటే వాటన్నింటినీ దేవుడు మళ్ళీ ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన శక్తి మనతో మాట్లాడుతుంది, ఆయన ఆత్మ మనతో మాట్లాడుతుంది. అద్భుత కార్యములు చేస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. మన పట్ల గొప్ప కార్యములు చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని శక్తి మన మధ్యన ఉంది, ఆయన ఆత్మ మన మధ్యన ఉంది. ఆయనే మనతో మాట్లాడుచుండగా మనకు లేనిదేది పొందేది రానిదేది అంటున్నాడు. ఆయనే మన పక్షముగా ఉండగా సమస్త కార్యములు చేయబోతున్న దేవుడు కనుక నిరీక్షించండి, ఎదురు చూడండి, ఓపిక పట్టండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఇశ్రాయేలు చూచినట్లు దేవుడు మీరు చూడబోతున్నారు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ప్రియబిడ, ప్రియ సంగమా, ప్రియ సహోదరి, నిరాశపడవలసిన అవసరం లేదు, దిగుపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. సమస్తమును చేయగల దేవుడు మన పక్షముగా ఉన్నాడు. పరమాదేవుడే మన పక్షముగా ఉండగా నరుడేమి చేయగలడని అన్నట్లుగా ఆయనే మన పక్షముగా ఉండగా మనల్ని ఎవరేం చేయగలరు? ఆయనే మనతో ఉండగా, ఆయనే మనలో ఉండగా, ఆయనే మనలో ఉండగా, మనతో ఉండగా, మన మధ్యన ఉండగా, మనతో నివాసం చేస్తుండగా, దేవుడే మనలో ఉండగా మనల్ని ఎవరేమి చేయగలరు? ఎవరు ఏమి చేయలేరు కనుక దేవుని కలిగి ఉన్నవారమై ప్రార్థిద్దాము, కొనియాడదాము, స్తుతిద్దాము, ఆయన స్థలంలో మొర్ర పెట్టుకుందాము, విజ్ఞాపన చేద్దాము. నమ్మకం కలిగిన వారే జీవిద్దాము. తప్పిపోకుండా, తరలిపోకుండా, వెనకకి పోకుండా, పడిపోకుండా, జారిపోకుండా ఎక్కడ ఉన్నామో అక్కడే నిలిచిన వారమే. ఏ సంఘంలో ఉన్నా అక్కడే మనం నమ్మకంగా ఉన్నవారమే ప్రార్థన చేసుకుని ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు సెలవిస్తున్నారు కనుక అట్టి మనసు కలిగిన వారే, అట్టి ఆశీర్వాదము కలిగిన వారే దేవుని పాదాల దగ్గర మనం కనిపెట్టుకుందాము. ఆయన పాదాల దగ్గర కనిపెట్టి మనం ఎదురు చూచినప్పుడు తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు, తప్పక మన కార్యములు చేస్తారు.
మనల్ని అద్భుతంగా దేవుడు మనల్ని మన జీవితాలు మలచబోతూ ఉన్నారు. కనుక ప్రియబిడా మరి భయపడకుండా, దిగులు పడకుండా, నా దేవుడు ఆ పక్షముగా ఉన్నాడు నిరీక్షణ కలిగిన వారమై దేవుని వైపుకు చూద్దాము. దేవుని వైపే చూద్దాము. దేవునిలో సాగుదాము. ముందున్న వాటి వైపు చూద్దాము. వెనుకున్న వాటి వైపుకు వద్దు. ముందున్న వాటి వైపు చూసి, ముందున్న యేసు వైపుకు చూస్తే గురి నా యేసయ్య అని ఆయన వైపే చూస్తూ మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కనుక అలాగ మనం జీవించినప్పుడు తప్పక దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేసేవారై ఉన్నారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మేము మరి ఈ వాక్యం ద్వారా ఇస్సాకు రెబ్కాలను ఆశీర్వదించిన దేవుడు మనందరినీ ఆశీర్వదించి అట్టి దీవెన, ధన్యత, ఆశీర్వాదం మీ అందరికీ దయచేసి మీ అందరినీ బలపరిచి ఆ రెండవ రాకల్లో మరి దేవుడు వచ్చేటప్పుడు ఆయనతో పాటు మనందరినీ సిద్ధపరిచి ఆ ఎత్తుబడి ధన్యత దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడారు, అందరి బట్టి వందనాలు. విన్న వాక్యం ద్వారా దాన్ని మమ్మల్ని బలపరిచి శక్తినిచ్చి ఏ మాటలైతే ప్రభువా మేము విన్నామో వాటిని మరో దేవుడు భద్రము చేసుకుని ఆ విధముగా విశ్వాసము కలిగి ప్రభువా అతను నిరీక్షించి నీ జీవిత నమ్మకం కలిగిన వారు జీవించి మీరిచ్చే ఆశీర్వాదం పొందుకునే ధన్యత మెల్లరకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు. విన్న వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి అయ్యా మేము ప్రభువా తండ్రి నేను జారిపోక పడిపోక నీలో సాగిన ధన్యత మెల్లరకు దయచేయమని వాక్యమే మా మధ్యకి దిగొచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచిన యేసు వారి నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. శ్యామ్ కుమార్ యాలి రక్త కణాలు పడిపోయి టైఫాయిడ్ జ్వరం తగ్గితే సాక్షి చెప్పుకుంటే అనుకున్నారు. టైఫాయిడ్ జ్వరం తగ్గింది, సాక్ష్యం చెప్పుకుంటున్నారు. వాళ్ళ అక్కకు కూడా టైఫాయిడ్ తగ్గింది, సాక్ష్యం చెప్పుకోవాలి. కుమారి జంగారెడ్డిగూడెం రైల్వేలో క్లాస్ రూమ్లో బ్యాగ్ పెట్టాను, వాడు రసీదు ఇచ్చాడు, రసీదు ఎక్కడో పడిపోయింది. నేను నుంచి దిగుతున్నాను, అది రసీదు బ్యాగ్లోనే ఉంది. మరి దొరికితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నారు, సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. నీరజ పొట్లంక మరి స్నానం చేద్దామని బయటికి వచ్చి మళ్ళీ లోపలికి అడుగు పెట్టేటరికి కట్ల పాము ఉంది అక్కడ. సడన్గా కాలు వెనక్కి తీసేసుకుంది, అది జాగ్రత్తగా బయటికి దాని మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. చెప్పలు కూడా దేవుని మహిమ పరుద్దాము. దేవుని సాక్ష్యాన్ని దీవించునుగా.